హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్మేడ్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపించుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా చేయండి. మొదటిగా స్టవ్ మీదకి ఒక కుక్కర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అన్ని బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయిన దానిలో 3 దాకా పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా సేపు బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ కొద్దిగా సేపు మగ్గనివ్వండి. చూడండి, ఇలా మొత్తం టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసిపోయి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని అటు ఇటు 2 నిమిషాల వరకు మగ్గనివ్వండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సేపు మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. నేను బాస్మతి రైస్ని అయితే 1.5 గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ని వెజిటేబుల్స్ అన్నిటితోని ఒకసారి అటు ఇటు కలుపుతూ కలిపేసుకోండి. బాస్మతి రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకుందామండి. నేను 1.5 వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండి, అందులోకి నేను 2.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను. నాకు అదైతే సరిపోయింది. బిర్యానీ అనేది ఆ వాటర్కి నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఆకుల్ని కొద్దిగా, పుదీనా ఆకుల్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొరియండర్ పౌడర్ని అండ్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతే అండి, లంచ్ బాక్స్ కోసం 10 నిమిషాల్లో రెడీ అయిపోయే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.